చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో
తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయ్యా, ఓరయ్యో నాయ్యా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి సిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా. రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా, వల్ల కాటు శూన్య పాత్ర మొదలయ్యేనా, నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవి కది నబడకుంటదిరా. ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవ దేవిల సిల్లును మిత్రమా. జోహార్ కామ్రేడ్ గుణవంతు, జోహార్ కామ్రేడ్ గుణవంతు, కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మిత్రులారా, ఈ గుణవంత్ అనే ఆయన ఉద్యమకారులకు ముందు అప్పటి నుండి కూడా అనేక కార్యక్రమాల్లోన, గ్రామంలోన, సోషల్ వర్కర్లోన, ప్రతి కార్యక్రమాల్లోన ఆ రోజు నుండి ఆయన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలాగే గ్రామ సంస్కృత కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ, అంటే జనరల్గా ఆనాటి తరంతో ఈయన యువకుడు అప్పటికి ఆ తరంతో ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత కాలంలో కూడా ఉద్యోగంలో జైల్లో అనిపించాడు, అనేక కష్టాలు అనిపించాడు. తర్వాత మా జనరేషన్ లో కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అన్నిటికీ గ్రామం అప్పారావు శ్రీనివాసు ఈయన ఏ సమస్య వచ్చినా, రైతాంగ సమస్యలు కానీ ఏ సమస్యల్లో కానీ ముందుండేవాడు. గుణవంత్ అనేవాడికి వ్యవసాయ రంగంలో మంచి పట్టు ఉండేది, యువత ఉండేవాడు, పట్టుదలతో ఉండేది. ఆయన ఏ కార్యక్రమం కూడా చేసేవాడు. తర్వాత ఉద్యమకాలంలో మళ్ళీ పీపుల్స్ వార్ ఉద్యమం వచ్చిన కాలంలో, ఆ కాలంలో కూడా ఆయన ఉద్యమంలో కార్యక్రమంలో పాల్గొన్నాడు, జైల్లో అనిపించాడు. అంతకు ముందు జైల్లో అనిపించాడు, తర్వాత కాలంలో కూడా వచ్చాడు. తన జీవితం అంతా సమస్యలతోనే ముందుకు సాగాడు. ఆ తర్వాత కూడా గత 5 సంవత్సరాల క్రితంలో భూమి సమస్యకు వచ్చేటప్పటికి భూము రైతుల పక్షాన్ని నిలబడినందుకు అప్పుడు కూడా ఒక కేసు ఇది పెట్టడం జరిగింది.
మీరు చేసిన పర్సంటేజ్కి నేను నిలబడి మీ ముందు నేను సాక్ష్యం చెప్తాను. సవాలనుకోండి, ఎస్పీతో డిబేట్ గొడవ చేశాడు, సిఐతో గొడవ చేశాడు, ప్రతి సమస్య ఆయన ఏదనుకున్నాడంటే దాని వైపు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతుంటాడు. అయితే తన టైం అయింది కాబట్టి మిత్రులందరూ కూడా కొంచెం కొద్దిగా మాట్లాడుకుని ముందుకు సాగుతాను. శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం, విశ్వాసంగా మారి శోభిల్లుతుంది. అది అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని వర్గరహిత స్వర్గమది నేస్తమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. అచట మానవ దేవిల సిల్లును మిత్రమా. ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. మరణించడం అనేది మా సంఘానికి అలాగే తీరని లోటు. మా సంఘం మా రజక సంఘం మా బొడపాడు గ్రామానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలకు హాజరై సామాజిక వర్గ సమస్యలపైన ఆయన అప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉద్యమాలు చేశారు. సామాజిక వర్గం సంబంధించి చేశారు. మేము ఒక సంఘపరంగా మా రజక సామాజిక వర్గానికి సంబంధించి ఒక లోటుగా భావిస్తూ, అలాగే నాటి తరం నాయకుల్లో నేను కూడా ఒకరు. 1968 ఉద్యమం తర్వాత ఆనాటి చిన్నతనంలో ఆయన యువకుడిగా ఉంటూ ఉద్యమాల్లో పాల్గొంటూ మనతో పాటుగా తర్వాత క్రమంలో జైలు జీవితం అనుభవిస్తూ తర్వాత ఉద్యమం సబ్జెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ గుణవంత అనే వ్యక్తిని ఉండిపోయాము. మా సంఘానికి మెయిన్ సుంకాన్ని ఇక్కడ ఏ విషయం జరిగినా, మా దగ్గర ఏ విషయం జరిగినా ఆయన వచ్చి అక్కడున్న సమస్యను పరిష్కరించి మాకు తోడు నీడగా ఉండి ఇక్కడ ఊళ్ళో కూడా అన్ని విషయాల్లో ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన మెయిన్గా ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన లేకపోవటం ఈరోజు మాకు చాలా విరంలో. ఈరోజు ఆ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రగాఢ సంస్థాపనలు. అభినవ సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయన డాక్టర్ శ్రీరాములు గారు చెరసాల వెనుకన ఇంటింటి పుట్టిన వందే మాతరం గీతాన్ని పాడిన దారిలో కనుమూసిన జాతీయ జెండలో రంగులై ఒదిగిన స్వాతంత్ర యోధుల కన్న తల్లుల సైనిక సరిహద్దు సమరాల సాక్షిగా నేలరాలిన మందారాలు ఎవరోరన్నా. మొదట మనకి 69 నుండి కూడా 68 ఆ ప్రాంతంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ, అలాగే 69 సాయుధ పోరాటంలో జరిగినటువంటి ఉద్యమంలో కూడా ఆయన పాల్గొనేటువంటి పరిస్థితి. అలాగే అనేక కేసులు పడ్డాడు. అలాగే 1972లో జరిగినటువంటి బొడపాడులో జరిగిన డబుల్ మర్డర్ కేసులో కూడా ఆయన ఒక ముద్దాయిగా ఉన్నారు. తర్వాత ఆయన విచారణ జరిగిన తర్వాత బయటికి పడిన పరిస్థితి ఉంది. ఆ రోజు ఆ క్రమంలో అనేక సమస్యలు, ఆయన కుటుంబ సమస్యలు, అలాగే వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమం వేదికగా ఆయన అమలు చేసిన పరిస్థితి. అది రహస్య పార్టీ. ఆయన కొన్ని చాలా సమస్యల్లో ఆయన పాల్గొన్నటువంటి సమస్య అయితే, అలాగే కొన్ని సమస్యల మీద అతను కేంద్రీకరించి పనిచేసినటువంటి పరిస్థితి. సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన ఒక బ్రాండ్, గుణవంతైనతో ఒక బ్రాండ్, ఆ రకంగా అందరూ కూడా గుర్తించబడినటువంటి వ్యక్తి. అలాగే మరి ఈరోజు
మరి ఆయన మన నుండి దూరమయ్యారు. అలాగే ఆయన కోసం మనకి ఒక లోటు అనేది కనబడుతుంది. వీరాస్వామి గారు ఈరోజు ఆయన లేడని తెలిసిన విషయమే మాకు చాలా దిగ్భ్రాంతిగా లోనయ్యాం. ఎందుకంటే గొడ్డపాడులో ఒక అంటే మాకు ఆ కార్యక్రమానికి పకడ్బందీగా నిలబడి ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలి మనము ఈ కార్యక్రమాన్ని చెప్పేసి మనిషికి ఒక మట్టుదలని వ్యక్తి. అలాగే ఆ కుటుంబంతో నాకు చాలా సన్నిహితం. ఎక్కడ చూసినా గౌరవంగా పలకరించి గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే రెండు నిమిషాలు అందరూ కూడా కామ్రేడ్స్, మిత్రులారా, ఈరోజు గుణవంతు అంతిమ యాత్రకు హాజరైన మీకందరకు అతను మాకు ఒక గైడ్ లైన్ లాగా ఒక గైడ్గా వ్యవహరించేవాడు. ముఖ్యంగా అతని గత శ్రీకాకుళం పోరాట అనుభవాలు అంటే డబుల్ మర్డర్ కేసు మన దాస్ శ్రీరామ్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో 2 మాసాలు విచారణ జరిగిన సందర్భంలో అక్కడే ఆ విశాఖపట్నంలో వంట వార్పు చేసుకుని అక్కడ ఉండి అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి ఆ రోజు అనుభవించారు. ఆర్థికంగా చాలా నష్టం కూడా జరిగింది. అటువంటి ఉద్యమం నుండి మళ్ళీ శ్రీకాకుళం ఉద్యమం సెట్బ్యాక్ అయిన తర్వాత పీపుల్స్ వారు మన జిల్లాలో ప్రవేశించిన తరువాత పోరాటాలు, ముఖ్యంగా సారా ఉద్యమం, ఎక్కడో పూండిలో సారా షాప్ దగ్ధం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పూండిలో సారా షాప్ దగ్ధం చేయటానికి ఎక్కడి నుండి కాలినడక నడిచెళ్ళి పార్టీ ఇచ్చిన ఆదేశాలు సూచన తప్పకుండా పాటించిన వ్యక్తి కామ్రేడ్ గుణవంతు గారు. కానీ ఇవన్నీ చాలా మంది ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే పౌర హక్కుల నుండి దానేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి మొదలు శ్రీకాకుళం పోరాటం షెడ్బేకు తర్వాత గ్రామంలో ఒక గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు ప్రవేశించినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఓన్ చేసుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీతో ప్రయాణం చేయటం చాలా కష్టపరితమైనటువంటి జీవితం. ఒకవైపు పోలీసులు, ఒకవైపు రాజ్యహింస, అనేక ఇబ్బందులు, అనేక విధ్వంసకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాను నమ్ముకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆచరణ కోసం తను నిలబడాలి బొడ్డపాడులో. అలా నిలబడి మలిదశ ఉద్యమం, పీపుల్స్ వార్ ఉద్యమం వచ్చినప్పుడు మొట్టమొదటిగా పీపుల్స్ వార్ పార్టీకి పరిచయమైనటువంటి బొడ్డపాడులో గుణవంతు కూడా అక్కడి నుంచి ఆయన ప్రయాణము, అనేక అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు, రాజ్యహింస, జైలు జీవితాలు, అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా తాను నిలకడగా కమ్యూనిస్ట్ పార్టీని విశ్వసించటం, డెడికేషన్, అంకితాభావం అనేది చాలా గొప్ప. అదే సమయంలో బొడ్డపాడులో ఉన్నటువంటి అనేక సంక్షోభాలు, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంక్షోభాలు ఉన్నప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి ఆశయాల కోసం తుది వరకు ప్రయాణం చేయటం గొప్ప మానవీయ కోణం. ఆ కోణంలో తను అమరత్వం చనిపోవటం అనేది ఒక విచారకరమైనటువంటి అంశము. మనం కోల్పోవటం చాలా బాధాకరం. ఆ బాధాస్పరంతో కామ్రేడ్ గుణవంత్ గారి యొక్క జీవితం చాలా కామ్రేడ్ గుణవంత్ గారి యొక్క జీవితం చాలా కఠోరమైనటువంటి పరిస్థితుల్లో సాగింది. అయితే అది ఎలా ముడివేసుకుంది అంటే, జనరల్గా బొడ్డపాడు విప్లవ నేపథ్యం కలిగినటువంటి గ్రామం. ఏ తలుపుని, ఏ ద్వారబంధాన్ని, ఏ ఇంటిని, ఏ పాకని కూడా ఈ సంబంధం లేదు అని విడదీయలేదు. ఆ విప్లవానికి విడదీయరానటువంటి సంబంధం కలిగినటువంటి నేపథ్యంలో తన సందర్భాన్ని బట్టి తన పాత్ర అమోఘంగానే పోషించారు. ఒక రకంగా నాకు సెన్స్ వచ్చేటప్పటికీ ఒక సామాజిక నేపథ్యం,
బలమైనటువంటి జానపద కళాకారుడు, సామాజిక విషయాల్లో జాగినటువంటి విప్లవోద్యమంలో తన పాత్ర. అయితే పరిస్థితులకు తగ్గట్టుగానే ఆయన మెలుగుతూ నడుస్తూ ఉన్నాడు. పోలీసు రిప్రెక్షన్ని ఎదుర్కొన్నాడు. అలాగే జైలు జీవితం కూడా అప్పుడు ఉన్నట్టు ఉంది. అలాగే సందర్భాన్ని బట్టి తెలియజేస్తున్నాం. కామ్రేడ్ గుణవంతు ప్రధానంగా నా చిన్ననాటి నుండే కొంత పరిచయం, వాళ్ళకి మాకు కుటుంబ సంబంధాలు కూడా ఉండేవి. అమ్మ వాళ్ళకి మీకు అమ్మ సర్పంచ్ అయినప్పుడు కూడా అమ్మకు చేదోడుగా వాదోడుగా మహిళలనే చూసుకుంటూ గ్రామ అభివృద్ధి భాగంలో తన పాత్ర కూడా అమ్మకు ధైర్యంగా చెప్పుకుంటూ ముందుకు వచ్చేవాళ్ళు. అలాగే నాకు బుద్ధొచ్చి నుండి నిర్బంధాలు, ఈరోజు రాజ్యం నిర్బంధాలు ఊపా చట్టాలు అయితే అప్పుడు రాజ్యము ఏ గడికి వస్తుందో ఇంటికి తెలియదు, ఏ గడికి 3 గంటలకు తలుపు కొడుతుందో తెలియదు ఈ పోలీసు వ్యవస్థ. ఆ దాంట్లో భాగంగా మన గ్రామంలో కామ్రేడ్ గుణవంతు, గేదెల లచ్చన్న, ధర్మారాం వేశారు, ఇంకా ఇలాంటి కామ్రేడ్స్ తన ఇంటి దగ్గర ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. నాకు బుద్ధి వచ్చేటం పడుకోవడానికి ఏదో చెడ్డల్లోనో లేకపోతే వేరే గ్రామ పొలాల్లోనో ఏ గడ్డి కుప్పల మధ్యనో తను పడుకుని తర్వాత తెల్లవారితే ఇంటికి చేరే పరిస్థితి మేము చూసే ఉండం. అలాంటి నిర్బంధాలు ఉన్నాయి, నిర్బంధాలు అనుభవించారు, గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. నిజంగా ఈ రజక కులానికి మాత్రం ఒక వెన్నుముక లాంటి అభివృద్ధి బాటలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సామాజిక వర్గానికి మాత్రం ఒక ఇది. ముఖ్యంగా నాకు తెలిసి ఇక్కడ గోరు మాధవరావు గారు ఉండేవారు. శ్రీరాములయ్య గుణవంతు పాత్ర పోషించడంలో గుణవంతు ఒకరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అభివృద్ధి అంటే ఏదైతే పాలక వర్గాలకు భిన్నంగా ఈ సమాజంలో యువజన సంఘాలు, రైతు సంఘాలు ఏర్పాటు అవ్వాలని చెప్తూ ఆ పాత్రలో రైతు సంఘం ఏర్పాటులో కజ్జిం రాయమన్న మొదటి అధ్యక్షులు, కార్యదర్శిగా గుణవంతు కూడా ఆ రోజు ఉండడం తెలియజేస్తూ ఆ కుటుంబానికి మహిళా సంఘం తరఫున సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికైనా యువత మేల్కొని ఈ దేశానికి ఏం కావాలి, ఈ గ్రామానికి ఏం కావాలి, ఆ మార్గంలో ప్రయాణించాలని ఈ దీనిగా మేము చెప్తూ ముగించుకుంటున్నాం. అలాగే కామ్రేడ్ రాజాం గుణవంతు గారి అంతిమయాత్రకు ఇచ్చేసిన సోదర సోదరీమణులు 50 మందికి మా జైభీం యువజన సంఘం తరఫున వందనం తెలియజేస్తున్నాను. రాజాం గుణవంతు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అసలు ఈయన మా 2 వీధులకైతే ఒక ఆరాధ్య దైవంగా కొలవచ్చు. ఆయన పాలక వర్గాలతో దెబ్బలాడి తక్షణమే మాకు ఇది కావాలని తన తాను కోరికలు కానీ ఈ సమాజానికి కానీ యావత్ గ్రామానికి ఆయన ఒక పాత్ర, చురుకైన పాత్ర. అతనిలాంటి చురుకైన పాత్ర నాటి నుండి నేటి వరకు కూడా మొన్నటికి మొన్న కూడా తన నమ్ముకున్న భూమి కోసం అందరూ భూమి పోతే డబ్బులు వస్తాయని సంబరాలు చేస్తున్నటువంటి తరుణంలో నాకు భూమి పోతే ఎలా బ్రతకాలని కన్నీరు పెట్టుకున్నటువంటి భూమిని నమ్ముకున్న రైతు రాజాం గుణవంతు. దానికోసం జైలు జీవితం కూడా మళ్ళీ కటకటాలు దానికి కూడా భయపడకుండా ఖచ్చితమైనటువంటి భూమిని నమ్ముకున్న రైతు ఎవరంటే రాజాం గుణవంతు. ఏది ఆశించకుండా తన నమ్ముకున్న కులం సామాజిక వర్గానికి కానీ అలాగే గ్రామ అభివృద్ధిలో ప్రతి దాంట్లో ముఖ్యంగా జైభీం యువజన సంఘం కానీ, అన్నదాత రైతు సంఘం కానీ, శ్రీ విముక్తి మహిళా సంఘం కానీ ఈ 3 సంఘాల ఏర్పాటులో అత్యంత కీలకమైన పాత్ర గుణవంతు గారిది. అలాగే ప్రత్యేకంగా ఒక సలహాదారుగా ఉంటూ గ్రామంలో ఏ కార్యక్రమమైనా రాజకీయాల విభేదాలు లేకుండా అక్కడికి ఉన్నటువంటి పరిస్థితులను సందర్భోచితంగా ప్రతి కార్యక్రమంలో ఈరోజు యువకుడు కూడా ఆ టైం సెన్స్ లేదు, కానీ ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి 20 సంవత్సరాల ప్రతి కార్యక్రమంలో ముందుగా హాజరయ్యేటువంటి వ్యక్తి ఎవరంటే గుణవంతు గారు. నాకైతే నాకు ఒక ఆత్మీయ తండ్రిని కోల్పోయానేమో అన్న బాధ. నేను చిన్నప్పటి నుండి కూడా ఆయన చేతుల్లోనే పెరిగాను. నాకు చిన్నతనంలో తండ్రి కోల్పోతే నాకు పక్కలో ఉండి ఖచ్చితమైన సహాయాలు సూచనలు ఇస్తూ నా ఎదుగుదలకు కానీ ఈ సమాజ అభివృద్ధి కానీ అసలు యాక్చువల్గా చెప్పుకోవాలంటే సమాజానికి సాయం చేసే సుగుణమైనటువంటి గుణం కలిగినటువంటి గుణవంతు గారిని ఈరోజు కోల్పోవడం రాజాం గుణవంతు గారి అంతిమయాత్రలో పాల్గొన్న మహిళలకు, అభిమానులకు
వివిధ సంఘాల ప్రతినిధులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆయన కోసం ఆయన యువకుడు నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు ఆయనకి స్పృహ లేకపోయిన రోజు నుండి మిగతా ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొనేవాడు. దీనితో నాకు అనుబంధం గత 12 సంవత్సరాల నుండి అనేకంగా మామగా మేము కలిసిమెలిసి ఉన్నాం. పలాస డివిజన్ రైతాంగ కమిటీలో ఒక నెల రోజుల నుండి మాత్రమే ఆయన నాకు కొద్దిగా ఆరోగ్యం బాగులేదన్న మాట వినబడింది. కానీ ప్రతి కార్యక్రమంలో మా రైతు సంఘం డెవలప్మెంట్లో సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన మా బడ్డపాడు యువజన సంఘం కోసం ఆయన ఇచ్చినటువంటి ఆయన అనేక రకాల సూచనలను ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా యువజన సంఘంలో కొనవాలనుకునేటప్పుడు వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గాన్ని వెళ్ళే విధంగా ఆయన కొన్ని సలహాలను ఇవ్వడం జరిగింది. ఆయన కోసం మిత్రులు చాలామంది మాట్లాడారు. ఆయన తరఫున ఉద్యోగాలు తెలియజేస్తూ ఎర్ర జెండా గుండుల్లోన ఒరిగిని వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిని వాళ్ళురా, పోరాటాల జెండాలోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతోనే చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలాడిన యజమానులను ఎదురొడ్డిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, చేతుల కంచం శమకలు బిడ్డ ఊరువాడ కదిలిన వాళ్ళు, కదిలిన వాళ్ళు ఆకల ముందు దపుడి కోటల కూలిపోవటక కాయమన్నారు, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన సేవల దండై ఉరికిన వాళ్ళు, పాములు కూరల పీకిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. జోహార్ గురువంత అన్నకు, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ పంచాయతీ కృష్ణమూర్తికు, జోహార్ జోహార్, తావాడ గణపతికు, జోహార్ జోహార్, బయలుపల్లి పాపారావుకు, జోహార్ జోహార్, అమర వీరులకు, జోహార్ జోహార్. రాజోలే బ్రతికినోడమ్మా సామాజిక అలాగే ఏ పనినైనా ముందుండి అలాగే ఉపాధి హామీ పనుల్లోన రోడ్డు కోసం కానీ అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ కుటుంబ సమస్య ఏదైనా మన గ్రామం తరఫున ఉండి ముందుకు తీసుకున్న వ్యక్తి గుణవంతు గారు. అలాగే ఏదైతే మట్టి మనుషులను తట్టి లేపినోడు, థర్మల్ ప్లాంటు రద్దు పట్టు పట్టినోడు, ప్రజా శత్రువుల పని పట్టినోడు, ఆజాత శత్రువై వెలుగొందినోడు, అన్ననేడు మళ్ళీ రాడని 68లో మనకి కమ్యూనిస్ట్ ఉద్యమం మొదలైనప్పుడు తొలిగా పాల్గొనే సామాజిక గుణవంతు గారు ఒకరు. సమస్యలో కూడా మనందరూ వెంట ఉండేవాడు. అంత తొందరగా మనల్ని దూరం అయిపోతాడనేది అనుకోలేదు. సమస్యలు వస్తాయి, నాకైతే మనకు అనుమానం లేదు. అందుకొని మీకు దండమే శూరులారా, మీకు కన్నీటి వందనాలులే, శనకల్ల వాలిన చిలకమ్మ చిన్నబోయున్నది, అన్నలార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది, పాడేటి కోయిల మూగపై రోదిస్తా ఉన్నది, శూరులార మీరు లేరు మళ్ళీ రారాని తెలిసినట్టున్నది. ముందు తీసుకెళ్ళి అతనికి న్యాయం చేసే విధంగా అన్ని వర్గాలతో పాటు మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి
న్యాయం చేసే విధంగా అధికారులతో చేసేవారు. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇక అంటే సామాజికంగా మా యొక్క కులం మీద ఎక్కడైనా సరే సామాజిక దాడులు కానీ గ్రామ రైతులు జరిగేటప్పుడు తను కూడా ముందుండి మమ్మల్ని తీసుకెళ్ళి మాతో పాటు ఇచ్చేసి ఆ యొక్క గ్రామంలో ప్రయాణం వ్యవసాయంలో మంచి పట్టుదల ఉన్న వ్యక్తి పట్టుదల అనేది రైతుల్లో ఉన్నది. మిగతా రైతులు కూడా దాన్ని ఇచ్చేసి పార్టీ నవంబర్ 25న పార్టీ నిర్ణయించింది విప్లవ దినం అని. ఆ దినం నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు పార్టీ తరఫున జరుగుతున్నాయి. తర్వాత గుణవంత గారు గ్రామ సమస్యల మీద హై స్కూల్ అయితేనేమి మరి మిగతా అతనిలో ఇదేంటంటే ఒక దీర్ఘంగా ఆలోచించేవాడు. ఏ సమస్యను కూడా రెండు పార్టీలు ఉన్నాయంటే ఒక పార్టీని ఈ న్యాయం కావాలని ఒప్పించి ఒప్పందం చేసి కార్యక్రమాన్ని మీకు కన్నీటి వందనాలులే సెలకల్ల వాలిన చిలకమ్మ చిన్నబోయున్నది. అన్నలార మీరు లేరు మళ్ళీ రారానే తెలిసినట్టున్నది. పాడేటి కోయిల మూగబోయి రోధిస్తా ఉన్నది. అన్నలార మీరు లేరు మళ్ళీ రారానే తెలిసినట్టున్నది. మా వడ్డానం రైతాంగ సాధన కమిటీలో ఈ వయసులో చాలా చక్కగా సాయి సహకారాలు అందించినందుకు చాలా చక్కగా మాతో సాయి సహకారాలు అందించినందుకు మీరు రోజు లేనందుకు బాధపడుతూ ఆ కుటుంబానికి ఒక మాట. గుణమంతూ లేడని గుండు ఆగినది బాగుండు ఎమర్జెన్సీ చీకటి కళ్ళ నుండి జోగన్న కృష్ణన్నలతో చేయి చేయి కలిపి నిండుకున్నమే నాటి పండు వెన్నెలా కాచే చల్లని చంద్రుడోయమ్మా తెల్లవారంగా ఉద్యమాల సూర్యుడోయమ్మా నేర్చి ఉత్తరాంధ్ర పోరు కెరటమయ్యేనోడు సోపేట కాకరపల్లి శ్రీకాకుళం సింగమయ్యరణ రంగమాడినోడు. పోరాట యోధుడు విడవకుండా పల్లెకొచ్చి పోయేటోడు. ఇంటిల్లిపాది క్షేమమడిగేటోడు. కంటికి రెప్పలా కాపాడుకునేటోడు. అల్లలేడు మళ్ళీ రాడని ఎట్లా తెలిసెనో కాకమ్మ కబురు పంపెనో. ఆ దుక్కుల్లో పనిచేసి చెల్లి దుక్కటిల్లుతున్నది. అన్న కృష్ణమూర్తి లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నది. మొక్కలు నా తల్లి పుట్టెడు శోకంతో ఉన్నది. అన్న కృష్ణమూర్తి లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నది. ఓ త్యాగధనులారా అందుకోండి మీకు దండమే. సూరులారా మీకు కన్నీటి వందనాలులే. సెలకల బాలిన చిలకమ్మ చిన్నబోయున్నది. అన్నలార మీరు లేరు మళ్ళీ రారని తెలిసినట్టున్నది. పాడిటి కోయిల మూగపై రోధిస్తా ఉన్నది. వీరులార మీరు లేరు మళ్ళీ రారని తెలిసినట్టున్నది. పెద్దలు కూడా ఆయన కోసం మన్యత్వం చేశారు. ఆయన చేసిన కృషి, ఆయన చేసిన యొక్క ఏవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది. ఆయన భాషల్లో కూడా ఒక మాట ఉండేది, ఖచ్చితంగా చెయ్యాలంటే చెయ్యాలి. అయితే మా పెద్దనైన
ఆ టైంలో హెచ్ఎంలు వేస్తారని కూడా చాలా మంది చెప్పేవాళ్ళు. అప్పుడు ముసలాయన ఉండేవారు గుణవంత్ గారు. మరి ఆయన ఎప్పుడు కూడా చాలా ఘాటుగా ఉండేదండి. మేము వస్తే ఆయన జడిసేవాళ్ళము, ఆయన చెప్పిన పని ఖచ్చితంగా చెయ్యాలి ఆయన దగ్గర ఉండేది. ఆయనకి మా యువజన సంఘం నుండి, జైపీ యువజన సంఘం నుండి, అలాగే మా పాఠశాల నుండి కూడా ఆయనకి ప్రత్యేకంగా కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. రాజని పేదని, మంచని చెడ్డని, భేదమే ఎరుగది యమపాశం, కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము, హద్దులే చెరిపెలి మరుభూమి, మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం, మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను, ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా, నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా, గలబోటి కూరొండి పిలిసినారారా, పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి, కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి.
పొంగున దాసుకునే ఆలి మనసుని చూసి చూడక సులకన సేయకు నా తల రాతలో కలతలు రాయకు. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే, ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే, వాటికేమి చెప్పేది. ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది. నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే, ఎన్నడూ నాతో ఉంటానని అబద్ధం చెప్పావే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే.
వాడే రమ్మన్నదారా నిన్ను పైనమైపోతున్నావు పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు కాటి పిలిసేనారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు ప్రాణమైన అమ్మా నాన్నను కాదనెళ్ళిపోతున్నావు కన్న పెగు కన్నీరయ్యి కుమిలిపోయరా కన్న తల్లి కడుపు కోత సూడు దేవరా కొరివి పెట్టే కొడుకు నేడు సిద్ధికి సేరరా బూడిదైపోతూ ఉంటే ఎట్టా బతుకరా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా ఎండి కొండలుండే జంగమా ఎంట తీసుకెళ్ళినవా ఎట్ట ఉందు మయ్యా సామి మమ్ము మరిసిపోయినవా ముద్దలెట్టిన కొడుకు గోల్డ పటం ఆయనా సెయ్యి పట్టి నడిసిన కొడుకు సీకటి పాలైపోయేనా గుండెలెక్కి ఆడిన కొడుకు గురుతు సెరిగిపోయేనా కళ్ళ ముందు కదిలిన కొడుకు కానరకుండాయనా మాయదారి ప్రేమే వాన్ని మట్టు పెట్టెనా మళ్ళీ రాని లోకాలకు సాగనంపెనా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా ఎన్ని కొండలుండే జంగమా ఎంట తీసుకెళ్ళినవా ఎట్ట ఉందు మయ్యా సామి మమ్ము మరిసిపోయినవా ఆసరైతడనుకున్న కొడుకు ఆవిరైపోయెనా బలము అయితడనుకున్న కొడుకు బాధే ఇచ్చిపోయెనా పేరుకొస్తాడనుకున్న కొడుకు ప్రేమకు బలైపోయెనా పరువు మోస్తాడనుకున్న కొడుకు పాడే ఎక్కిపోయెనా పాపకారి లోకమే సాగు కోరెనా పాపమనుకున్నా నేడు నవ్వుతూ తిరుగునా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కొన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా ఎన్ని కొండలుండే జంగమా ఎంట తీసుకెళ్ళినవా ఎట్ట ఉందు మయ్యా సామి మమ్ము మరిసిపోయినవా మా తండ్రి సూర్యుడా మా నిండు చంద్రుడా గ్రహణం నిన్ను తాకెనా గగనం చిన్నబోయేనా ఏ కాల నాగు నిన్ను కాటు వేసిన నీ కాంతికేమి లోటులే నాయనా ఈ